నేను దేవుని సన్నిధిలో ఏడ్చిన రాత్రులు ఉన్నాయి, కన్నీళ్ళు పెట్టిన రాత్రులు ఉన్నాయి, కంగారు పడి పారిపోయి ఎక్కడన్నా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదామన్న అనుభవాలు ఎన్నో ఉన్నాయి. చేదు అనుభవాలు ఉన్నాయి, కఠినమైన అనుభవాలు ఉన్నాయి. గాలి తుఫాను పెద్దది, మొక్క చిన్నది, కూకెటి వేర్లతో వెళ్ళిపోయే పరిస్థితి. ప్రభుని అడిగాను, అయ్యా ఏంది ఈ పరిస్థితి? ఎందుకు నన్ను సేవకు పిలిచావు? ఈ కష్టాలు భరించడానికేనా? ఈ శ్రమలు భరించడానికేనా? ఈ నిందలు, ఈ అవమానాలు భరించడానికేనా? అరే నాయన, ఫలించే వృక్షానికేనా రాతి దెబ్బలో? ఫలం లేని వారిని ఎవరేమంటారు? కానీ అది దెబ్బ తిన్న ఫ్రూటునిస్తుంది. ఎన్నోసార్లు చెప్పాను మందిరంలో, నేను అడిగినప్పుడు, ప్రభుని అడిగినప్పుడు, ఏంటి ప్రభు అంటే, రే కరకురాలు లేనిది కత్తులు పదును కావురా. నువ్వు బాధపడకపోతే ఇతరుల బాధ నీకు అర్థం కాదు. నువ్వు లోపల ఉన్న ప్రపంచాన్ని ఎంత జయిస్తావో నీ వెలుపల ఉన్న ప్రపంచాన్ని జయిస్తావు. నువ్వు ఎంత ఖాళీ చేసుకుంటావో అంత మేరకు నేను నిన్ను స్వాధీనం చేసుకుంటాను. నా అనుభవంలో దేవుడు నాతో మాట్లాడిన విషయాలు. ఎప్పటికప్పుడు బ్రతుకు గతిని మార్చుకుంటూ నా జీవితాన్ని నేనే కట్టుకుంటున్నాను పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో. బైబిల్ చెప్తాయి కదా, పెళ్లి కుమార్తె తనను తాను సిద్ధపరచుకుందనుంది. హల్లెలూయా.